హలో యస్, ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి రసం అండి. రసం అంటే అందరికీ తెలిసిందే. నా స్టైల్లో ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామండి. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి బౌల్లో ఆయిల్ వేద్దామండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు వేద్దామండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కర్రీ లీవ్స్ యాడ్ చేద్దాము. కర్రీ లీవ్స్ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేద్దామండి. ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి యాడ్ చేద్దాము. కొంచెం ఫ్రై అయ్యాక ఇంగువ యాడ్ చేద్దామండి. ఉంటే యాడ్ చేయొచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత రసంకి మెయిన్ తాలింపేనండి. నేను ఒక టమోటా, ఒక ఆనియన్ సైజ్ అంతా చింతపండు పెట్టుకున్నానండి వాటర్లో. ఒక 2 పచ్చిమిర్చి కూడా దాంట్లో కట్ చేసి పెట్టాను. దాంట్లోకి తిరగమూత వేస్తామండి. టమోటా, టర్మరిక్, దీంట్లోనే కొంచెం 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసానండి. అంతే, రసం రెడీ అయిపోయినట్టే. దీంట్లోకి చిల్లీ పౌడర్, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు యాడ్ చేసుకొని మరగనివ్వాలండి బాగా. దీన్ని తోడు తాలింపు చారు అంటారండి. ఇలా బాగా మరగాలండి. మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. కర్రీస్ ఏమీ లేకుండా రసంతోనే ఫుల్ రైస్ తినేయచ్చు. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.